కర్నూలు జిల్లా కోడుమూరు పరిధిలో ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో వాహనాల బహిరంగ వేలంపాట నిర్వహించారు. వివిధ సందర్భాల్లో నకిలీ మద్యం, అక్రమ మద్యం తరలిస్తూ కోడుమూరు పరిధిలోని ఎక్సైజ్ అధికారులకు పట్టుబడిన పలు వాహనాలకు స్థానిక ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో ఈ వేలం ప్రక్రియను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కర్నూలు ఎక్సైజ్ డీఎస్పీ డి రామకృష్ణారెడ్డి వేలంపాటను స్వయంగా పర్యవేక్షించారు. వేలంపాటలో వాహనాలను దక్కించుకున్న నూతన యజమానులు ఆ తర్వాత సంబంధిత ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి తమ పేరు మీద యాజమాన్య హక్కుల పత్రాలను నమోదు చేసుకోవాలని డీఎస్పీ రామకృష్ణారెడ్డి సూచించారు. కోడుమూరు స్టేషన్లో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఈరోజు వేలం వేయడం జరుగుతుంది. ఇందులో మొత్తం 14 వాహనాలని వేలం వేస్తున్నాము. ఈ 14 వాహనాల్లో కేవలం 4 వాహనాలు మాత్రమే రోడ్డు వర్తి, అంటే వాటికి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ స్టేషన్లో వేలం అయిపోయిన తర్వాత స్టేషన్లో ఇచ్చే సర్టిఫికేట్ తీసుకుని పోతే అక్కడ ఆర్టీఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. అందులో 4 వెహికల్స్ మాత్రమే రోడ్డు వర్తి ఉన్నాయి. 4లో కూడా 3 4 వీలర్స్, 1 2 వీలర్ ఉంది. మిగతా 10 వెహికల్స్ స్క్రాప్ కింద వేలం వేస్తాం. ఈ స్క్రాప్ కింద వేలం వేసిన వెహికల్స్ రోడ్డు మీద తిరగడానికి లేదు, అవి రిజిస్ట్రేషన్ కావాలన్నమాట. అది కేవలం అందులో ఉండే పార్ట్స్ మాత్రమే ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. అంతే, ఏ వెహికల్ కన్నా వాడుకోవచ్చు. అంతే తప్ప వాటిని రోడ్డు మీద తిరగడానికి అవకాశం ఉండదన్నమాట. ఈ 14 వాహనాలని ఈరోజు వేలం వేస్తున్నాం. ఇవి వేలంలో అందరికీ అవకాశం ఇస్తాము. ఇది పూర్తిగా పారదర్శకంగా